గ్రామాభివృద్ధిలో కీలకమైన సర్పంచ్ అభ్యర్థి ఎంపిక కోసం ఆశావహులను టాస్ ద్వారా ఒకరిని ఎంపిక చేసిన విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా ముడుగపల్లు గ్రామంలో చోటు చేసుకుంది. ముడుపుగల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక కోసం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ పదవి కోసం జరిపోతుల ఉపేందర్, కొత్త హేమంత్లను ఆశావహులుగా ఎంపిక చేశారు. ఈ ఇద్దరి ఆశావహులలో ఒకరిని ఎంపిక చేసేందుకు గ్రామ కమిటీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ అధిష్టానం బుజ్జగించినా తాము పోటీ నుంచి విరమించుకునేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. రాకపోతే పోటీ చేసే అవకాశం వచ్చిందని, తాము గెలిచి పార్టీకి సేవలు అందిస్తామని, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ఆశావహులు తగ్గేది లేదని తేల్చి చెప్పేశారు. దీంతో సమావేశ కమిటీ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రహస్య ఓటింగ్ నిర్వహించగా 152 మంది ఓట్లు వేశారు. ఇద్దరు ఆశావహులకు ఒక్కొక్కరికి 76 ఓట్లు సమానంగా రావడంతో సమావేశ కమిటీ తలలు పట్టుకుంది. కొద్దిసేపటికి తేరుకుని ఈ సమావేశ కమిటీ ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామ కార్యకర్తల సమక్షంలో ఇద్దరి ఆశావహులలో ఒకరిని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు గాలిలో కాయను ఎగురవేసి టాస్ తో ఒకరిని ఎంపిక చేశారు. టాస్ తో అదృష్టం వరించిన కొత్త హేమంత్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముడుపుగల్లు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరొకరు టాస్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకుని దురదృష్టం వెంటాడిన జరిపోతుల ఉపేందర్ నిరాశ నిస్పృహలతో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. నా పేరు జరిపోతుల ఉపేందర్, ముడుపల్లి గ్రామం, మహిబాద్ మండల్. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో గ్రామ పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన. గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అప్పుడు నాకు గవర్నమెంట్ లేకున్నప్పుడు నేను పార్టీకి బాగా కష్టపడి చాలా మందిని కూడా పార్టీలో చేర్పించి ఎమ్మెల్యే ఓట్లప్పుడు కూడా ఒక 100 ఓట్లు పైగా నేను ఆయనకు మెజార్టీ పెట్టిన. ఎంపీ ఓట్ల వరకు వచ్చే వరకు 200 చిల్లర ఓట్లు కూడా ఆయన కూడా మెజార్టీ చేయించిన. ఈరోజు సర్పంచ్గా బీసీకి అవకాశం వస్తే ఇక్కడ నాకాడ ఇప్పుడు కొత్త హేమంత్ అనే వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డ్యూటీ చేసుకుంటూ కూడా ఇక్కడికి వచ్చి నాకు సర్పంచ్ పోస్ట్ కూడా కావాలని నాతో పోటీ పడి ఆ పోటీలో ఇద్దరం కూడా చాలా అంటే మామూలుగా ఒక గ్రామ పెద్ద మనుషులు ఇప్పుడు ఇక్కడ మా ఎంపీటీసీ మండల పట్టాధ్యక్షుడు ఆయనకు కూడా నేను చెప్పిన, నేను కష్టపడ్డా, నాకు కావాలి అన్ని అంటే కూడా సరే వాళ్ళు అందరితో చూసుకుందాం అన్నప్పుడు నేను అందరు కూడబెట్టిన తర్వాత చాలా మంది కూడా వద్దు ఆయన కష్టపడడానికి ఇద్దామంటే ఆయనకు ఓటింగ్ పెడితే సమానంగా వచ్చినాయి. సమానంగా వస్తే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఆయన టాస్ అని చెప్పిండు. నేను కష్టపడ్డా అని అడుగుదామని కూడా నేను అక్కడికి పోదామంటే కూడా ఆయన టాస్ వేయించిండు. నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా అన్యాయం జరిగింది కాబట్టి గ్రామ పార్టీ అధ్యక్ష పదవికే నేను రాజీనామా చేస్తున్నా. రేపటికి వేసే అవకాశం అంటే అది నేను రేపు చెప్తాను. ఉంటే ఇక్కడ మనం రామరెడ్డి ఇంటి దగ్గర ఇక్కడ ఊళ్ళోనే జరిగింది. అంటే నేను చెప్పిన ఎమ్మెల్యే గారికి అడిగి పోదాం అంటే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే గారికి రాసి అని చెప్పి ప్రతి మీరు ముడుగువల్ల విలేజ్ లో మీరు ప్రతి ఏ పార్టీ వాళ్ళని తెలుసుకోండి. అదే అది మీరు ఉన్నారు మీ కనీసం మా ఊళ్ళో ప్రతి మనిషిని కూడా అడగండి. పార్టీలతో సంబంధం లేకుండా సిపిఐ పార్టీలు కానీ బీజేపీలు కానీ ప్రతి ఒక్కరు అడగండి. జరిపోతులు ఉపేందర్ అంటే నల్లపాటి అధ్యక్షుడు నాకు ఫోన్ చేసిండు, మాట్లాడదాం అన్నాడు. నిన్న పిలిచిండు కానీ నేను పోలే. నేను రాను, నాకు అన్యాయం జరిగింది, నేను రానని చెప్పిన. పార్టీలో మాత్రం ఉంటా కానీ నేనైతే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా అని చెప్పిన.